ఈ నెల 18వ తారీఖున అంటే శనివారం రోజు ధనత్రయోదశి అయితే వచ్చిందనమాట. సో అందరికీ ఉన్న అపోహ ఏంటంటే ధనత్రయోదశి అంటే ధనం కొనాలి, బంగారం కొనాలి అని ఇంట్లో వాళ్ళని విసికించి మరి బంగారం కొనక్కర్లేదండి. ధన్వంతరి త్రయోదశి అని కూడా అంటారనమాట. ధనత్రయోదశి అంటే ధన్వంతరి త్రయోదశి అని అర్థం. ధన్వంతరి అంటే ఎవరు? ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవుడు అన్నమాట. సో ధన్వంతరి జయంతి కాబట్టి ఈరోజు మనకి ధన్వంతరి స్వామికి ఎలా పూజ చేసుకోవాలో కరెక్ట్ విధానం తెలియదు కాబట్టి చక్కగా పూజ గదిలో పూజ చేసుకున్న తర్వాత ఒక్కసారి ధన్వంతరి స్వామిని తలుచుకొని ఆరోగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటూ, ఎందుకంటే ధనం కంటే ఆరోగ్యమే ముఖ్యమన్నమాట. ధనము సంపద అన్నీ ఉన్నా కూడా ఆరోగ్యం ఉంటేనే కదా ఏదైనా అనుభవించగలం. అందుకనే ముందుగా ధన్వంతరికి పూజ చేసుకున్న తర్వాత ఈరోజు సాయంత్రం 6 గంటలకు లక్ష్మీ అమ్మవారికి అయితే పూజ చేసుకోవాలి. యథావిధిగా పూజను చేసుకున్న తర్వాత లక్ష్మీ అష్టకాన్ని అయితే తప్పకుండా చదువుకోవాలి. అలాగే వీలైతే కనకదార స్తోత్రాన్ని మాత్రం ఖచ్చితంగా చదువుకోవాలన్నమాట. సో ఈ రెండు చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ధన్వంతరి జయంతిని అందరూ చక్కగా సెలబ్రేట్ చేసుకోండి. ఉంటాను మరి, సబ్స్క్రైబ్ చేసుకోండి.